నల్గొండ జిల్లా త్రిపురార మండలంలో హత్యకు గురైన నవీన్ కేసును పోలీసులు ఛేదించారు. నవీన్ ను చంపిన 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వారావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. త్రిపురార మండలానికి చెందిన నవీన్ కొద్ది కాలంగా అదే గ్రామానికి చెందిన యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడనే నెపంతో ఆ యువతి సోదరులు మరికొంతమందితో కలిసి నెల 9న గుంటుపల్లి గ్రామంలో నవీన్ ను మర్డర్ చేశారని ఎస్పీ అపూర్వారావు తెలిపారు. వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటారు. ఈ చనిపోయిన అబ్బాయి అట్లాగే వాళ్ళ ఫ్రెండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం వెయిట్ చేసేటప్పుడు 3:30 ఆ టైంలో ఏం చేస్తారంటే 9 మంది అక్యూజ్ దీంట్లో, ఇద్దరు దాంట్లో మనకి మైనర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళి వీళ్ళతో పాటు మాట్లాడడానికి అని చెప్పి వెళ్ళి, కానీ వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు ఎట్లో అట్లా చంపుదామని చెప్పి కాన్సన్ట్రేషన్ ప్లాన్ చేసుకుంటారు. ఒక చిన్న కత్తి కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయిని ఫస్ట్ టార్గెట్ చేసి భయపెట్టడానికి ఫస్ట్ కట్టతో కొడుతూ ఉంటారు. కొడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ అనిల్ అనే అబ్బాయి కొంచెం పారిపోతాడు. ఈ చనిపోయిన అబ్బాయి మాత్రం వీళ్ళ చేతికి చిక్కుతాడు. బాగా కట్టెలతో కొట్టిన తర్వాత కింద పడేసి దీంట్లో A1 రామలింగం అనే అరుస్తాడు. స్టార్ట్ చేయడంతో అతను అక్కడే చనిపోతాడు. చనిపోయిన